మీరు అనుకుంటా ఉన్నారు నిర్వాధిక సమ్మె అని, కానీ నేను అనుకుంటా ఉన్నా మీరు చేసే సమ్మె అమరణ దీక్ష అని. ఎందుకు 4 గంటల వరకు అన్నం తినట్లేదు, మీరు పొద్దున్న నుంచి 4 గంటల వరకు తినట్లేదంటే ఆ రోజు మీరు నిజంగానే ఇది నిర్వాధిక సమ్మె అని నేను అనుకోండి. ఇది అమరణ దీక్షగా మీరు ఆల్రెడీ పూనుకున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మన విషయంలో చాలా 3 గంటల నుంచి 4:30 గంటల వరకు నేను ఏదైతే చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు కులంకషంగా ఉద్యమ పంతని ఎలా వెళ్ళాలని దాని మీద కొంత డిస్కస్ చేస్తూ ఇవాళ కొంతమంది సిఆర్టీ మిత్రులు పొద్దున్నే వచ్చి, వసంత్ గారు చాలామంది పొద్దున్నే వచ్చి, అన్న మాకు అర్థం కావట్లే, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఒక మెమో జారీ చేసి మీరు ఈ మధ్యకాలంలో వీళ్ళని బుజ్జగించడానికి పిఓకి ఒక లెటర్ ఇచ్చి ఒక సర్క్యులర్ ఇచ్చి ఒకవేళ వినకపోతే వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకోమని చెప్పడం ఎంత కండకావరం, అధికారులకు ఇంత కండకావరమా? వీళ్ళేమైనా మనకైనా భిక్షేస్తారా? వీళ్ళేమైనా ఇంటికాడ పోయి మోకరిల్లి మనం అడుగుతా ఉన్నామా? ఇవాళ ఈ షెడ్యూల్డ్ ఏరియాలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని బేస్ చేసుకొని వీళ్ళు ఎంగేజ్ చేసుకోరు తప్ప మనల్ని ఏదో వీళ్ళేదో భిక్షతోటో ఏదో వాళ్ళ అవసరం కోసం ఇయ్యలేదు. ఇవాళ వస్తుందా? విసిరేపడ్డ బిడ్డలం అంటే మనకు ఎవరైనా పక్కనోడు పరాయివాడు వస్తే వాళ్ళని చూసి మనము భయపడేటటువంటి వాళ్ళు, భయభ్రాంతులకు లోనేటటువంటి వాళ్ళం మనం. మరి వీళ్ళకి ఎలా విద్యాబోధన జరగాలి, అసలు వీళ్ళని ఎలా మనము వెలుగులో తీసుకురావాలని 1కి 10 సార్లు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి అసలు వీళ్ళకి ఏం చట్టాలు ఉన్నాయని, అసలు వీళ్ళకి ఏం చుట్టాలు ఉన్నాయని గ్రహించి తీసుకొచ్చినటువంటి జీవో 275 జీవో ఎంత కండకావరం వీళ్ళకు. ఆ రోజు ఇక్కడ విద్యాబోధన జరగకపోతే వీళ్ళు మావేస్టుగా, ఈ సమాజానికి ఆటంకవాదిగా, రేపు విపన్లు పట్టుకుంటే ఈ సమాజానికి ఇది ప్రమాదం అని చెప్పి తెలుసుకొని వీళ్లకు మనం ఉద్యోగ వృత్తి కల్పించకపోతే వీళ్ళు ఖచ్చితంగా అటువైపే అడుగులేస్తారని, సమాజాన్ని వీళ్ళని మన నుంచి కాపాడుకోవడం కోసం ఇచ్చినటువంటి పదవులు ఇవి. నిజమే, లేకపోతే ఏం చేస్తాం మనం? ఉద్యోగాలు లేనప్పుడు బందుకు పడతాం, ఉల్టా లడాయి చేస్తాం. వీళ్ళు ఎవరైతే అరాచకాలు, ఈ రాజరికాలు చేస్తున్నాండి, ఈ ఫీడలిజాన్ని మనం తిప్పికొట్టేటటువంటి పరిస్థితి చేస్తాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంది? వీళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. వీళ్ళు 5th 6th షెడ్యూల్ ఆ రోజు ఏదైతే గిరిజన రాజ్యాలుగా భారతదేశంలో విలీనం కావడం కోసం ఏదైతే జమ్మూ కాశ్మీర్ విలీనమయ్యేటప్పుడు ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ రోజు గిరిజన రాజ్యాలుగా మనం ఇవాళ మన దేశంలో ఏకమవడానికి జరిగినటువంటి ఒప్పందమే 5th 6th షెడ్యూల్. దీన్ని మీరు పక్కన పెట్టి, దీని అవకాశాన్ని ప్రకటన పెట్టి వీళ్ళ పరిపాలన విభాగం మనకి ఏ చట్టాలు కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ చట్టం కూడా మనకు అప్లై కాదు. మనకు అప్లై కావాల్సింది ఏం తెలుసా? ఒక రాష్ట్రపతి, ఒక గవర్నర్, ఒక పిఓ ఏదైతే మీరు తీసుకుంటా ఉన్నారో ఆ నిర్ణయమే అప్లై కావాలి. అలాంటిది వీళ్ళు మనల్ని ఎట్లా చూస్తాను? వీళ్ళు మనమేమో పనికిరాని వాళ్ళేమో, వీళ్ళేమో పనికొచ్చేటోళ్ళ. ఒక్కొక్క ఎత్తి పొడిచే మాటలు వీళ్ళు. అధికారుల దగ్గర పోతే తిన్న చూపు, అసలు మీకు చదువు వచ్చా? చదువు రాదు మాకు. చదువు ఎంతో కొంత నేర్చుకొని, జ్ఞానం తెలుసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి మన సమాజాన్ని మనం ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మన పాత్రదారులం అయితే మనం ఏం చూస్తాము? ఇదావీ చూసేది అధికారులు. ఇవాళ 11 రోజులు కూర్చుంటే పిఓ కనీసం ఇవాళ ఈ అధికారం ఎట్లయింది తెలుసా? ఈ ఒక స్వయం ప్రతిపత్తి, ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని మన బతుకులు బాగు చేయడం కోసం వీళ్ళు కూర్చోబెడితే వీళ్ళు చదివి వీళ్ళు గొప్పగా ఐఏఎస్లు అయి ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం వచ్చేది వీళ్ళకు. ఇంత పెద్ద పోస్టు ఇచ్చినామంటే మనమే కదా కారకులం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇలాంటి సర్క్యులర్లు అంటే కేజీబీకి మీ సర్క్యులర్ ఉపయోగపడదు అంటే అక్కడ మిగతా వర్గాలు ఉన్నాయనా? అంటే అక్కడ 100% మిగతా వర్గాలు ఉన్నాయనా? అంటే ఇక్కడ ట్రైబల్సే 100% ఉన్నారనా? అంటే ఇక్కడ చిన్న చూప, ఇక్కడ కండకావరంగా మీరు సర్క్యులర్ జారీ చేసి ఏమని అడిగి ఉండాలి? వాళ్ళు మీ సమస్య మేము పరిష్కరిస్తాం, మీరు ఏదైనా ఉంటే పిఓతో డిస్కస్ చేయండి, వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని మేము బేస్ చేసుకొని మీ డిమాండ్ని పరిష్కరిస్తామని చెప్పాల్సింది పోయి వాళ్ళు ఏమనిచ్చారు? ఇలా ఏమనిచ్చారు? మిమ్మల్ని భయభ్రాంతులు. మీరు గ్రేట్. భయభ్రాంతులకు గురి చేసినా మీరు తగ్గారా? తగ్గలే. ఏమనుకుంటా? అరే చదువుకున్నటువంటి జేఎన్టీయూ మిగతా వాటి నుంచి వాళ్ళు చదువుకోకుండా వీళ్ళ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాల్సింది పోయి 86 నుంచి 2002 వరకు ఇవాళ అండర్లైన్ రెగ్యులర్ చేసేటటువంటి అంశం వీళ్ళకి తెలుసుకున్నప్పుడు పక్క రాష్ట్రాలు ఒకవైపు నిర్ణయాలు తీసుకొని రెగ్యులర్ చేస్తాయి. ఇక్కడే మన డిపార్ట్మెంట్లోనే వార్డెలకు డబ్బులు వస్తాయని రెగ్యులర్ చేసినాను. ఏం చేస్తామని చెప్పి సర్క్యులర్ పంపించమంటే వీళ్ళు పంపించరు.
ఎప్పుడు పంపిస్తారు? మొత్తము ఆ అంశం అయిపోయిన తర్వాత పంపించి డిఫర్ అయింది. ఏమైంది? నా పొందైంది అంటే నువ్వు పంపించే టైం పంపించావు, వాళ్ళు అడిగే టైంలో నువ్వు తీసుకో, తర్వాత డిఫర్ అయింది అని చెప్పేసి మనం పిచ్చుకుంటూ చేస్తారు వీళ్ళు. ఇప్పటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్లో అన్ని విభాగాల్లో అన్ని అంశాల్లో 1198 అప్గ్రేడేషన్, స్కూల్ అప్గ్రేడేషన్, కన్వర్ట్ స్కూల్ని పోస్టింగ్ కోసం పంపిస్తే డిఫర్ అయింది, ఫైనాన్స్ క్లియరెన్స్ రాట్లే. అన్నిటికీ ఫైనాన్స్ క్లియర్ అవుతుంది 10,000 15 కానీ మన దగ్గర 350 పోస్టు పండిట్ పీటీ అప్గ్రేడేషన్ మాత్రం డిఫర్ అయింది. ఆల్రెడీ పిఆర్సీ కమిటీ అడ్డం ఉంది. ఇలాంటి అల్లిపల్లి కబుర్లు గొంతెమ్మ మాటలు మనం చెప్పి అంటే వెరీ క్లియర్గా ఇవాళ కొంతమంది నాతో మాట్లాడు విజయలక్ష్మి గారు ఇక్కడే పనిచేస్తారు. మొత్తం ఇవాళ ఆదిలాబాద్లో పనిచేసిన అధికారులంతా కూడా అక్కడ ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళకి తెలియదా? సోయలేదా? అరే మనము అన్నం తినేటప్పుడు మనవాడు కనీసము వెనకబడిపోతే అరే మన బిడ్డ వెనకబడిపోయింది అనే బాధ ఉంటుంది మనకు. ఇవాళ ఇదే ఆదిలాబాద్ నుంచి ఇవాళ జేఎన్యూలో కానీ ఓయూలో కానీ చదువుతుంటే